साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। శ్రీరాముడి గురించి చెప్తూ స్వామివారి యొక్క ఉపన్యాసంలో ఎవరైనా మనందరం సనాతన సారథి కానీ వాణి కానీ మనం చూస్తే శ్రీవాణి కానీ అంటే బంధంగా చూసినట్టు అందులో అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. శ్రీరాముడిని శ్రీరామ రామ రామేతి అనే దాని యొక్క అర్థం చెప్తూ శ్రీరామ 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 అనండి, మీరు ఏమి అనలేకపోతే రామరామ అనండి, అది కూడా అనలేరా అయితే రామప్ప అనండి అనేవారు. అంటే చదువు రాని పామర జిల్లకు కూడా స్వామి రాముని ఎలా పలకాలో చెప్పేవారు. రామప్ప అనండి రామప్ప అనండి అని. అది ఆ రోజుల్లో అదేదో విచిత్రంగా అనిపించేది, కానీ ఆ రామప్ప అనేది చాలా అందరికీ వీలుగా భగవంతుని ప్రార్థించగలిగేటువంటి నామం అని వాగ్గేయకారులు కూడా తెలుసుకుని ఇక్కడ తెలంగాణ జిల్లా మహబూబ్ నగర్ దగ్గర ఉండేటువంటి రాకంచర్లలో వెంకటదాసు అనే మహావాగ్గేయకారులు చిలుకూరు వచ్చి ప్రతి ఏకాదశికి భజన చేసేవారట. ఆయన అప్ప రామప్ప దయ గుప్పవేమి అని ఆర్తిగా అడుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన. స్వామి చెప్పినటువంటి రామప్ప అనేదే గుర్తొస్తుంది ఎప్పుడు ఆ సంకీర్తన చూసినా. అందుకని స్వామి మీరు చెప్పిన మొట్టమొదటిగా మీరు పరిచయం చేసిన రామప్పని మేము మీకే సమర్పిస్తున్నామని మనందరం వేడుకుందాం. అప్ప రామప్ప దయ గుప్పవేమో, అప్ప రామప్ప దయ గుప్పవేమో, గొప్పలాదవు మనసు గొప్పవేమో, అప్ప రామప్ప దయ గుప్పవేమో, గొప్పలాదవు మనసు గొప్పవేమో, అప్ప రామప్ప అప్పడే పడు నీకు తప్పదను దింపగను, అప్పుడే నీ మాట చెప్పదేమో, అప్పుడెప్పుడు నిన్ను తప్పదను అప్పుడే నీ మాట చెప్పదేమో, మనసు గొప్పవేమో, అప్ప రామప్ప లేదు నా తోటి పెట్టకు నాటి పదే సూటి మాట్లాడదేమో, పుట్టకము లేదు నా తోటి పెట్టకు నాటి పదే సూటి మాట్లాడదేమో, సారే కోరుడా